కీర్తనల గ్రంథం 148 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి.